హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా కొన్ని చిక్కుడుకాయలను తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ రావాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత అందులోకి ఒక టమాటా, ఒక ఆనియన్, కరివేపాకు, మెంతెం కూర అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఉడికించిన చిక్కుడుకాయను తీసుకొని పక్కకి ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి అందులోకి 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని కొద్దిసేపు వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ని 2-3 మినిట్స్ అలా వేపండి. ఇలా వేపిన తర్వాత ఇందులోకి టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి మెంతెం కూర వేసుకోవాలి. కొద్దిగా మెంతెం కూర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బాగా కలపాలి అండి. బాగా కలిపిన తర్వాత అందులోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మూడింటిని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ వేసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేయాలి. 5-10 మినిట్స్ అలా ఫ్రై చేస్తే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కలర్ వచ్చేదాకా వేపాలి. వేపిన తర్వాత అందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలను వేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం లైట్గా వేసుకుంటే కూరగాయలలోకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలపాలండి. ఇలా మొత్తం అన్నీ కలిసేదాకా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10-15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత టేస్ట్ కోసం ఇందులోకి గరం మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉండనివ్వండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.